శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పురాణాల పరంగా, జ్యోతిష శాస్త్ర పరంగా వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజు చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. ఆగస్టు 21వ తేదీ శుక్రవారం, పౌర్ణమికి ముందొచ్చిన శుక్రవారం చేసుకోవాలా? ఆగస్టు 28వ తేదీ శుక్రవారం, పౌర్ణమితో కలిసి వచ్చింది, ఆ రోజు చేసుకోవాలా అనే సందేహం చాలా మందికి ఉంది. దీనికి సమాధానం పద్మపురాణంలో ఉంది. పద్మపురాణం ఏం చెప్తుందంటే, భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలం మీద కాలితో తన్నిన తర్వాత లక్ష్మీదేవికి కోపం వచ్చి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళిపోతుంది. అప్పుడు భృగు మహర్షి తన తప్పును క్షమించమని ప్రాధేయపడటానికి సంకేతంగా లక్ష్మీదేవి గురించి తపస్సు చేస్తాడు. లక్ష్మీదేవి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమని భృగు మహర్షిని అడిగినప్పుడు, అమ్మా నేను చేసిన తప్పును క్షమించి నీవు నాకు పుత్రికగా జన్మించు అని వరం అడుగుతాడు. అప్పుడు నీకు నేను పుత్రికగా జన్మిస్తాను అని భృగు మహర్షికి లక్ష్మీదేవి వరం ఇస్తుంది. ఇచ్చిన వరము తప్పకుండా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం రోజు భృగు మహర్షికి పుత్రికగా జన్మిస్తుంది. వరం తప్పకుండా జన్మించింది కాబట్టి వరలక్ష్మి అనే పేరు వచ్చిందని పద్మపురాణంలో చెప్పారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జన్మించింది కాబట్టి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవి జన్మదినం, వరలక్ష్మీదేవి పుట్టినరోజు. అందుకే వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమితో కూడిన శుక్రవారం కాదు, పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం చేసుకోవాలి. ఆ రోజు వరలక్ష్మీదేవి భృగు మహర్షికి పుత్రికగా జన్మించిన రోజు అని మనకు పద్మపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా 2026 సంవత్సరంలో ఆగస్టు 21వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఒకవేళ ఆ రోజు మహిళామణులకు ఏవైనా ఇబ్బందులు వచ్చి చేసుకోవటం వీలు కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే దానికి ప్రత్యామ్నాయంగా పౌర్ణమితో కూడిన శుక్రవారం అంటే ఆగస్టు 28వ తేదీ శుక్రవారం చేసుకోండి. కానీ వాస్తవానికి పద్మపురాణం ప్రకారం వరలక్ష్మీదేవి పుట్టినరోజైన ఆగస్టు 21 శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఏ సమయంలో చేసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అసలు వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21 శుక్రవారం ఏ సమయంలో చేసుకోవాలో తెలియాలంటే ముందు ఆ రోజు పంచాంగం అందరికీ తెలియాలి. ఆ రోజు శుభ సమయాలు ఏంటి, అశుభ సమయాలు ఏంటి, ఇవి తెలియాలి. ఆగస్టు 21 శుక్రవారం రోజు దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:13 వరకు ఉంది. మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి మధ్యాహ్నం 1:25 వరకు ఉంది. ఇవి దుర్ముహూర్తం టైమింగ్స్. అలాగే రాహుకాలం అనేది ఆగస్టు 21 ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:10 వరకు ఉంది. వర్జము సాయంత్రం 6:10 నుంచి రాత్రి 7:58 వరకు ఉంది. యమగండం మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 5 వరకు ఉంది. ఇవి చెడు సమయాలు. దుర్ముహూర్తం, రాహుకాలం, వర్జం, యమగండం చెడు సమయాలు. శుభ సమయాలు ఏంటి? అమృతకాలము, అభిజిత్ ముహూర్తం. ఏ రోజైనా అమృతకాలం మంచి సమయం, అభిజిత్ ముహూర్తం మంచి సమయం. అమృతకాలం ఆగస్టు 21 శుక్రవారం ఎప్పుడుందంటే తెల్లవారుజామున 4:55 నుంచి ఉదయం 6:43 వరకు అమృతకాలం ఉంది. అభిజిత్ ముహూర్తం కూడా చాలా గొప్ప ముహూర్తం, దివ్యమైన ముహూర్తం. అది ఎప్పుడుందంటే ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు ఉంది. కాబట్టి చెడు సమయాల్లో చేసుకోకూడదు. మంచి సమయాలు అమృతకాలము, అభిజిత్ ముహూర్తం అనేవి మంచి సమయాలు కాబట్టి ఆ సమయంలో చేసుకోవచ్చని అందరూ కూడా పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక ప్రధానమైన విషయం ఉంది. ఆ ప్రధానమైన విషయం ఏంటంటే కేవలం అమృతకాలము, కేవలం అభిజిత్ ముహూర్తం మాత్రమే చూసుకోకుండా జ్యోతిష శాస్త్ర పరంగా అద్భుతమైన సమయం కావాలంటే వరలక్ష్మి వ్రతానికి లగ్నం కూడా చూసుకోవాలి. జ్యోతిష శాస్త్రంలో
స్థిర లగ్నాలు, చర లగ్నాలు, ద్విస్వభావ లగ్నాలని లగ్నాలను 3 రకాలుగా చెప్పారు. ఎప్పుడు కూడా పూజలు చర లగ్నాలలో చేయకూడదు. స్థిర లగ్నంలో చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. స్థిర లగ్నంలో చేయటం వీలు కాకపోతే ద్విస్వభావ లగ్నంలో చేసుకున్నా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆగస్టు 21 శుక్రవారం స్థిర లగ్నాలు ఉన్న సమయాలు ఏంటంటే, మొట్టమొదటిది సింహలగ్నం స్థిర లగ్నం తెల్లవారుజామున 5:45 నుంచి ఉదయం 7:46 వరకు సింహలగ్నం ఉంది. అది మొదటి స్థిర లగ్నం. రెండో స్థిర లగ్నం మధ్యాహ్నం 12:03 నుంచి మధ్యాహ్నం 2:16 వరకు ఉంది. అది రెండో స్థిర లగ్నం, వృశ్చిక లగ్నం. మూడో స్థిర లగ్నం సాయంత్రం 6:17 నుంచి సాయంత్రం 7:54 వరకు ఉంది, కుంభలగ్నం, మూడో స్థిర లగ్నం. అయితే ఇప్పుడు సరిగ్గా ఏ సమయంలో పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం దేన్ని బట్టి చెప్పాలి? అమృత కాలం చూసుకొని చెప్పాలి, అభిజిత్ ముహూర్తం చూసుకొని చెప్పాలి, స్థిర లగ్నము, ద్విస్వభావ లగ్నము, ఈ లగ్నాలను బట్టి చెప్పాలి. వీటన్నిటిని బట్టి చివరగా ఏది అద్భుతమైన సమయము అని తెలుసుకోవాలి. అయితే అన్నిటికంటే గొప్ప ముహూర్తం ఏ రోజైనా బ్రహ్మ ముహూర్తం. కాబట్టి ఎవరైనా చేసుకోగలము అనుకుంటే ఆగస్టు 21 శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడొచ్చింది? తెల్లవారుజామున 4:28 నుంచి తెల్లవారుజామున 5:16 మధ్యలో వచ్చింది. కాబట్టి అన్నిటికంటే గొప్ప ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుంచి తెల్లవారుజామున 5:16 బ్రాహ్మీ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం. అయితే అంత పొద్దున్నే వ్రతం చేసుకోవటం వీలు కాదు. సూర్యోదయం తర్వాత అయితే గనక కొంచెం అన్నీ చూసుకొని సులభంగా చేసుకోవచ్చు అనుకుంటే, సూర్యోదయం తర్వాత మంచి సమయం ఎప్పుడుంది అంటే, అమృతకాలం ఏంటి? 4:55 నుంచి 6:43 మధ్యలో అమృతకాలం ఉంది. కానీ స్థిర లగ్నం ఎన్నింటికి వచ్చింది? 5:45 AM స్థిర లగ్నం వచ్చింది. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం కాకపోతే తర్వాత ఉన్న అద్భుతమైన ముహూర్తం ఎలా తెలుసుకోవాలంటే, స్థిర లగ్నం అయి ఉండాలి, అమృతకాలం అయి ఉండాలి. అది ఏ సమయం అంటే ఉదయం 5:45 నుంచి ఉదయం 6:43 మధ్యలో ఉంది. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళకి ఆ తర్వాత రెండవ అద్భుతమైన ముహూర్తం ఎప్పుడుంది అంటే, అమృతకాలము, స్థిర లగ్నమైనటువంటి సింహలగ్నము, ఈ రెండు కలిసి వచ్చిన పరమాద్భుతమైన సమయము. అది ఎప్పుడుందంటే ఉదయం 5:45 నుంచి ఉదయం 6:43 మధ్యలో ఉంది. ఈ సమయంలో చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ సమయంలో కూడా అంత పొద్దున్నే చేసుకోవటం వీలు కాదు అనుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు? వరలక్ష్మి వ్రతం మధ్యాహ్న కాలంలో అయినా చేసుకోవచ్చు. అయితే ముహూర్త బలం ఉండాలి. అభిజిత్ ముహూర్తం గొప్ప ముహూర్తం, స్థిర లగ్నం గొప్ప ముహూర్తం. అభిజిత్ ముహూర్తము, స్థిర లగ్నము కలిసి వచ్చిన సమయం ఇంకోటి ఉంది. అదేంటంటే మధ్యాహ్నం 12:10 నుంచి మధ్యాహ్నం 12:44 మధ్యలో ఉంది. ఈ సమయంలో అభిజిత్ ముహూర్తము ఉంది, స్థిర లగ్నమైన వృశ్చిక లగ్నం కూడా ఉంది. కాబట్టి అభిజిత్ ముహూర్తం చాలా గొప్ప ముహూర్తం, స్థిర లగ్నం, వృశ్చిక లగ్నం ఈ రెండు కలిసి వచ్చినాయి. ఆ సమయం మధ్యాహ్నం 12:10 నుంచి మధ్యాహ్నం 12:44 మధ్యలో ఉంది. అయితే స్థిర లగ్నమే కాకుండా ద్విస్వభావ లగ్నం కూడా మంచిదే. ద్విస్వభావ లగ్నం ఉండి అందరికీ అనుకూలంగా ఉన్న సమయం ఇంకొకటి ఉంది. ఆ సమయం ఏంటంటే ఉదయం 9:30 నుంచి ఉదయం 10:30. ఇదైతే అందరికీ అనుకూలం కదా. ఉదయం 9:30 నుంచి ఉదయం 10:30 మధ్యలో అందరికీ అనుకూలం. ఆ సమయంలో రాహుకాలం లేదు, యమగండం లేదు, దుర్ముహూర్తం లేదు, వర్జం లేదు, మామూలు సమయం. కానీ లగ్నం కన్యా లగ్నం, ద్విస్వభావ లగ్నం, అది కూడా మంచిదే. కాబట్టి ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యలో చేసుకోవచ్చు. లేదా అభిజిత్ ముహూర్తము, వృశ్చిక లగ్నము కలిసి వచ్చిన టైం మధ్యాహ్నం 12:10 నుంచి మధ్యాహ్నం 12:44 మధ్యలో చేసుకోవచ్చు. కొంతమంది వృత్తిరీత్యా ఉదయం పూట చేసుకోవటం సాధ్యం కాని మహిళామణులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి? సాయంత్రం చేసుకోవచ్చు. అయితే సాయంత్రం ఈ స్థిర లగ్నం ఉన్న సమయం, కుంభలగ్నం ఉన్న సమయంలో వర్జ్యం వచ్చింది. కాబట్టి స్థిర లగ్నం కుదరదు. స్థిర లగ్నం అయిపోయాక మళ్ళీ ద్విస్వభావ లగ్నం వస్తుంది, మీన లగ్నం టైమింగ్స్, అప్పుడు చేసుకోవచ్చు, వర్జ్యం కూడా ఉండదు. ఆ సమయం ఏంటంటే
రాత్రి 8 నుంచి 9:30 మధ్యలో చేసుకోవచ్చు. ఆ టైంలో మీన లగ్నం ఉంటుంది. అది కూడా అనుకూలమైన సమయమే. కాబట్టి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం, వర్జ్యం ఇవేవి రాకుండా చూసుకోవాలి. అమృతకాలము, అభిజిత్ ముహూర్తము ఈ సమయాలు ఉండేలాగా చూసుకోవాలి. అమృతకాలం, అభిజిత్ ముహూర్తం మాత్రమే కాకుండా ఇంకా బలమైన ముహూర్తం కావాలంటే స్థిర లగ్నం ఉందా లేదా, ద్విస్వభావ లగ్నం ఉందా లేదా చూసుకోవాలి. ఇన్ని కాంబినేషన్స్ చూసుకోవాలి. కాబట్టి ఇన్ని కాంబినేషన్స్ చూసుకున్నప్పుడు మనకు లభించినటువంటి అద్భుతమైన ముహూర్తాలు ఇంకొకసారి చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిదైతే తిరుగులేని ముహూర్తం బ్రహ్మ ముహూర్తం, అంటే బ్రాహ్మీ ముహూర్తం. తెల్లవారుజామున 4:28 నుంచి తెల్లవారుజామున 5:16 మధ్యలో. ఆ తర్వాత రెండవ అద్భుతమైన ముహూర్తము అమృతకాలము, స్థిరలగ్నమైన సింహలగ్నము. ఈ రెండు కలిసి వచ్చిన అద్భుతమైన సమయం ఉదయం 5:45 నుంచి ఉదయం 6:43 మధ్యలో. ఆ తర్వాత మూడవ సమయము శుభంగా ఉండేటటువంటి సమయం, అంటే అద్భుతం కాకపోయినా చెడు ఫలితాలు రాని సమయము. లగ్నపరంగా కన్యా లగ్నం, ద్విస్వభావ లగ్నం, మంచి లగ్నమే. అది మూడవ ముహూర్తం. అది ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యలో ఉంది. మళ్ళీ నాలుగో ముహూర్తం పరమాద్భుతమైనటువంటి ముహూర్తం, అభిజిత్ ముహూర్తము, వృశ్చిక లగ్నం, స్థిర లగ్నము. ఈ రెండు కలిసి వచ్చిన సమయం మధ్యాహ్నం 12:10 నుంచి మధ్యాహ్నం 12:44 మధ్యలో ఉంది. ఇక చివరగా రాత్రికి ద్విస్వభావ లగ్నం, అంటే మీన లగ్నం ఉన్న సమయం రాత్రి 8 నుంచి 9:30 మధ్యలో ఉంది. కాబట్టి ఈ 5 సమయాల్లో ఏ సమయంలోనైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోండి. వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా ఇన్ని విషయాలు పరిశీలించి అద్భుతమైన ముహూర్తాలు, మనకు అనుకూలంగా ఉన్న సమయాలు తీసుకోవాలి. మనకు అనుకూలంగా ఉన్న సమయం అంటే దాదాపుగా 100లో 80% మందికి ఉదయం 9:30 నుంచి 10:30 అనుకూలంగా ఉంటుంది. అయితే కొంతమందికి, ఎక్కువ మందికి ఉదయం 5:45 నుంచి 6:43 కూడా అనుకూలంగా ఉంటుంది. అది కూడా చాలా అద్భుతమైన ముహూర్తం. ఆ అద్భుతమైన ముహూర్తంలో చేసుకున్న విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా, పురాణాల పరంగా ఈ సమయంలో వరలక్ష్మి వ్రతం చేసుకుని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఏ సమయంలో వ్రతాలు చేసుకోవాలి, ఎలాంటి విధి విధానాలతో పండుగలు ఆచరించాలి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.